మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవుడు ఏమంటుందంటే, ఇల్లు అంటే మన దేహము అని అర్థం, మన ఆత్మీయ జీవితము అని అర్థం. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా ఉండే వారంగా ఉంటే మన ఇల్లు కట్టుకున్నట్లు అని అర్థం. మన క్రియల ద్వారా, మన దేహం ద్వారా ఏ పాపం చేయకుండా ఉండే వారంగా ఉంటే, మన మాటల ద్వారా ఏ పాపం చేయకుండా ఉండే వారంగా ఉంటే, మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా ఏ పాపం చేయకుండా ఉండే వారంగా ఉంటే, మనం జ్ఞానంగా మన ఇల్లు కట్టుకుంటున్నాము అని అర్థం. మన ఇల్లు కట్టబడాలన్నా మన కుటుంబ సభ్యులు అందరం జ్ఞానంగా బ్రతికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉండేవారుగా ఉంటారు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అత్తమ్మ కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ ఉండేవారుగా ఉంటారు. మన ఇల్లు కట్టబడాలి అంటే అందరూ పరిశుద్ధంగా జీవించాలంట. దేహం ద్వారా పరిశుద్ధంగా జీవించాలంట, క్రియల ద్వారా పరిశుద్ధంగా జీవించాలంట, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, నోటి మాటల ద్వారా పరిశుద్ధంగా జీవించినప్పుడు కుటుంబ సభ్యులందరూ ఆ ఇల్లు కట్టబడిద్ది అంటున్న దేవుడు. అలా కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటే క్రియల ద్వారా కానీ, దేహాన్ని పాడు చేసుకోకుండా మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, చూపుల ద్వారా తమ దేహాలను పాడు చేసుకోకుండా ఉండేవారంగా ఉంటే, ఆ కుటుంబం కట్టబడిద్ది అంటున్న దేవుడు. ఆ కుటుంబం జ్ఞానంగా బ్రతుకుతుంది అని అర్థము అంటున్న దేవుడు. ఆ ఇల్లు దేవుని చేత కట్టబడుతుంది అని అర్థము అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మన కుటుంబ సభ్యులు పరిశుద్ధంగా జీవించకపోతే ఆ కుటుంబంలోని మనశ్శాంతి, ఆనందము, సంతోషము, ప్రశాంతత అనేది ఉండదు అంటున్న దేవుడు. ఒకవేళ ఆ కుటుంబ సభ్యుల్లోని ఏమైనా లోపాలు ఉన్నా కానీ బయటికి చెప్పుకోకుండా, ఎవరైతే మన కుటుంబ సభ్యుల్లో లోపాలు ఉన్నాయో వారిని బయటికి గద్దించకుండా, లోపల ఎవరికి చెప్పకుండా రహస్యంగా గద్దించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. గద్దించినా కానీ మన కుటుంబ సభ్యులు మన మాట వినకుండా తలంపుల్లో పాపం చేసేవారుగా ఉంటే, ఆలోచనలో పాపం చేసేవారుగా ఉంటే, చూపుల ద్వారా పాపం చేసేవారుగా ఉంటే, మాటల ద్వారా పాపం చేసేవారుగా ఉంటే, దేహం ద్వారా పాపం చేసేవారుగా ఉంటే మనం వారి కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తున్న దేవుడు. వారు మారేంతవరకు ప్రార్థన చేయాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, జ్ఞానంగా బ్రతకటం వల్ల ఆ కుటుంబంలో నెమ్మది, ఆనందం, సంతోషము, ప్రశాంతత ఉంటుంది అంటున్న దేవుడు. ఆ కుటుంబంలోని నెమ్మది, ఆనందము, సంతోషము, ప్రశాంతత అనేది ఉండిద్ది అంటున్న దేవుడు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఏంటంట, జ్ఞానంగా బ్రతికే వారంగా ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది, ఆనందము, సంతోషము, ప్రశాంతత అనేది ఉండిద్ది అంటున్న దేవుడు. మన కుటుంబ సభ్యుల్లో కానీ, మనలో కానీ ఓర్పు, సహనం లేకపోతే, వినయం, విధేయత లేకపోతే, దీన మనసు లేకపోతే, తగ్గించుకునే గుణం లేకపోతే ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు అంటున్న దేవుడు. ఆనందము, సంతోషం అనేది ఉండదు అంటున్న దేవుడు. అక్కడ ఎక్కువగా పాపం జరిగిద్ది అంటున్న దేవుడు. దేహం ద్వారా పాపం జరుగుతూ ఉంటుంది. ఓర్పు, సహనం లేకపోతే, వినయ విధేయత లేకపోతే, దీన మనసు లేకపోతే, తగ్గించుకునే గుణం లేకపోతే ఆ కుటుంబంలోని దేహం ద్వారా పాపం జరుగుతూ ఉంటుంది, మాటల ద్వారా పాపం జరుగుతూ ఉంటుంది, చూపుల ద్వారా పాపం జరుగుతూ ఉంటుంది, తలంపుల ద్వారా పాపం జరుగుతూ ఉంటుంది, దేహం ద్వారా తలంపుల్లోని పాపం జరుగుతూ ఉంటుంది. అలా పాపం జరిగి ఆ కుటుంబంలోని నెమ్మది లేకుండా ఉంటుంది, ప్రశాంతత లేకుండా ఉండేదిగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, మన కుటుంబ సభ్యుల్లోని ఏమైనా లోపాలు ఉన్నా కానీ రహస్యంగా గద్దించుకోవాలంట. వారు మనల్ని లెక్క చేయకుండా ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటే వారి కొరకు రహస్యంగా మనం దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తుండే దేవుడు. మన కుటుంబ సభ్యులు పాపం చేస్తున్నారని
మన కుటుంబ సభ్యుల్లోని లోపాలు ఉన్నాయని, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారని మనం బయటికి చెప్పుకోకూడదు. బయటికి చెప్పి వారి గురించి చెడుగా చెప్పకూడదు. వారి మీద కక్షలో పగలు తీర్చుకోకూడదు అంటున్న దేవుడు. వారిని శిక్షించకూడదు అంటున్న దేవుడు. వారిని కొట్టకూడదు అంటున్న దేవుడు. వారిని మాటల ద్వారా అనేక విధాలుగా హింసించకూడదు అంటున్న దేవుడు. వారి గురించి చెడుగా తలంపులు తలంచకూడదు అంటున్న దేవుడు. అలా మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మన కుటుంబ సభ్యులని గద్దించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. గద్దించినా కానీ మన మాట వినకుండా ఉండేవారుగా ఉంటే వారి కొరకు కన్నీరు గాచి ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన కుటుంబ సభ్యులు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారని భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, అత్తమ్మ కానీ, తల్లిదండ్రులు కానీ ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారని వారిని కొట్టే వారంగా ఉంటే, తిట్టే వారంగా ఉంటే, అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటే, వారి గురించి చెడుగా చెప్పే వారంగా ఉంటే, వారి పరువు తీసే వారంగా ఉంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదో, మన జీవితం కూడా అపవిత్రమైపోతూ ఉంటుంది. మనల్ని మనం అపవిత్రపరుచుకున్నట్లు అని అర్థం. అలా ప్రవర్తించే వారంగా ఉంటే ఇతరులను కూడా, మన కుటుంబ సభ్యులను కూడా ద్వేషిస్తున్నాము అని అర్థం. వారిని ప్రేమించకుండా ద్వేషిస్తున్నాము అని అర్థం. 14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడి. ఏందంట, మన కుటుంబ సభ్యుల లోపాలున్నా కానీ మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, మన చూపులు, మన తలంపులు, ఆలోచనలు అన్నీ పరిశుద్ధంగా ఉంచుకొని మన కుటుంబ సభ్యుల్ని ప్రేమతో గద్దించే వారంగా ఉండాలంట. ఆ గద్దింపు నాకు లోపడకపోతే వారి మీద కక్షలో పగలు తీర్చుకోకుండా, వారిని ద్వేషించకుండా, వారిని శిక్షించకుండా, వారిని మాటల చేత విసిపెట్టకుండా, దుఃఖపెట్టకుండా, వారి పరువు తీయకుండా రహస్యంగా దేవుని ఎదుట కన్నీరు గార్చి వారు మారాలని ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్న గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడినేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. దేవుడు ఎక్కడ ఏమంటుంటే, మన కుటుంబ సభ్యుల మీద కక్షలో పగలు తీర్చుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా, వారి గురించి చెడుగా చెప్పి వారి పరువు తీయకుండా ఉండి రహస్యంగా వారు మారాలని కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉండాలంట. కొంతమంది ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటే తల్లిదండ్రులు గద్దించేవారుగా ఉంటారు, భార్య భర్త గద్దించేవారుగా ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు గద్దించేవారుగా ఉంటారు, కొడుకులు కోడలు గద్దించేవారుగా ఉంటారు, తల్లిదండ్రులు గద్దించేవారుగా ఉంటారు. గద్దించినప్పుడు కొంతమంది లోబడి ఆ పాపాన్ని మానుకునేవారుగా ఉంటారు, పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అలా జీవించేవారుగా ఉంటే వారికి మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మన కుటుంబ సభ్యులు ఈ లోకానుసారమైన జీవితం జీవించినా కానీ, ఈ లోకానుసారమైన అపవిత్రమైన జీవితం జీవించినా కానీ వారి పట్ల కఠినం చూపించకుండా, వారిని తిట్టకుండా, కొట్టకుండా, వారి పరువు తీయకుండా, వారిని నిందించకుండా, వారిని బాధ పెట్టకుండా వారి పాపాలు క్షమించాలంట. మనం క్షమించి వారి కొరకు మారాలని ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు ఏమంటాడో, మన కుటుంబ సభ్యులు ఏమైనా పాపం చేసినప్పుడు వారిని శిక్షించకుండా క్షమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. క్షమించి వారు మారాలని కన్నీరు గాచి ప్రార్థన చేయాలంట. మన కుటుంబ సభ్యుల మీద నిజమైన ప్రేమ ఉన్నప్పుడు భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, అక్క చెల్లెల మీద కానీ, కోడళ్ళ మీద కానీ, అత్తమ్మ మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ నిజమైన ప్రేమ ఉంటే వారి పరువు తీయకుండా ఉండి, వారిలో లోపాలు ఉన్నా కానీ వారి పరువు తీయకుండా ఉండి, వారి మీద కక్షలో పగలు తీర్చుకోకుండా ఉండి, వారిని ద్వేషించకుండా, వారిని శిక్షించకుండా ఉండి, వారిలోని ఏమైనా లోపాలు ఉన్నప్పుడు రహస్యంగా వారిని గద్దించే వరంగా ఉంటాం. ఆ గద్దింపు నాకు లోబడకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించే వరంగా ఉంటే వారిని శిక్షించకుండా కన్నీరు గాచి వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారికి జాలి చూపించే వారంగా ఉంటాం. వారు మారకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారుగా ఉంటే మన కుటుంబ సభ్యులు
వారి మీద జాలి చూపించే వరంగా ఉంటాం, దయ చూపించే వరంగా ఉంటాం, ప్రేమ చూపించే వరంగా ఉంటాం, ఆప్యాయతను కానీ పంచే వరంగా ఉంటాం. వారు మారేంత వరకు వారి మీద జాలిగల మనసు కలిగి, దయగల మనసు కలిగి, కనికరంగల మనసు కలిగి, దీర్ఘశాంతం కలిగి, వారి మీద ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగి మంచితనాన్ని పంచుతూ, వారికి సంతోషాన్ని ఆనందాన్ని పంచుతూ, వారి కొరకు కన్నీరు గాచి ప్రార్థన చేసే వరంగా మనం ఉంటామని చెప్తున్న దేవుడు. మనం కూడా మన కుటుంబ సభ్యుల మీద అలాంటి మనసు కలిగి ఉండే వరంగా ఉంటే మన కుటుంబంలోని నెమ్మది, ఆనందం, సంతోషం ఉంటుంది. మన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. దేవుడు ఎక్కడ ఏమంటుండో, మన కుటుంబ సభ్యులు ఏమైనా పాపం చేసినా కానీ వారిని పరువు తీయకూడదు అంటున్న దేవుడు, వారిని కఠినంగా శిక్షించకూడదు అంటున్న దేవుడు. వారి పట్ల జాలిగల మనసు కలిగి వారికి దయాలత్వాన్ని, మంచితనాన్ని చూపించే వరంగా ఉన్నదంట. వారి పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి వారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచుతూ వారు మారాలని రహస్యంగా కన్నీరు గాచి ప్రార్థన చేయాలంట. మనలోని మన కుటుంబ సభ్యుల మీద జాలిగల మనసు, దయగల మనసు, ప్రేమించే మనసు, ఆప్యాయత అనురాగాన్ని పంచే మనసు, ఓర్పు, సహనం, వినయం, విధేయత, క్షమించే గుణం మన కుటుంబ సభ్యుల మీద లేకపోతే వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటాం, పగలు తీర్చుకునే వారంగా ఉంటాం, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటాం, కోపాలు పెట్టుకునే వారంగా ఉంటాం, వారిని శిక్షించే వారంగా ఉంటాం, వారి గురించి చెడుగా చెప్పే వారంగా ఉంటాం, వారి పరువు తీసే వారంగా ఉంటాం. అలా ఉన్నట్లయితే మన ఇల్లు జ్ఞానం చేత కట్టబడట్లేదు అని అర్థం. మన కుటుంబ సభ్యులు మనం ప్రేమించట్లేదు అని అర్థం, మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు అని అర్థం. అందుకే దేవుడు అంటాడు, మనం జ్ఞానం చేత ఇల్లు కట్టుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఒకవేళ మనకి జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే మనం ఉపవాసం ఉండి మన కుటుంబ సభ్యులందరం మనం మారాలని మనం కన్నీరు గాచి ప్రార్థన చేసే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్తల లోపాలున్నా కానీ, భార్యల లోపాలున్నా కానీ, పిల్లల లోపాలున్నా కానీ, తల్లిదండ్రుల లోపాలున్నా కానీ, అత్తమామల లోపాలున్నా కానీ, కొడుకుల్లోని, కోడల్లోని, అన్నదమ్ముల్లోని, అక్కచెల్లెల లోపాలున్నా కానీ వారు మారాలని ఉపవాసం ఉండి వారు మారేంతవరకు కన్నీరు గాచి ప్రార్థన చేసే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.